ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈయన ఉన్న ఈ కోపంలో అత్తయ్య గారు ఇప్పుడు హనీమూన్ విషయం మాట్లాడారనుకో ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఆయన ఏదైనా నిజం మాట్లాడారంటే అత్తయ్య గారు బాధపడతారు. అలా జరగకూడదు. భగవంతుడా, నువ్వే కాపాడాలి స్వామి. యావండి, సూరత్ నుంచి రావాల్సిన న్యూ స్టాక్ ఎప్పటిలోపు గోడౌన్కి వస్తుందో కనుక్కున్నారా? మేబీ రేపు సాయంత్రంకి చేరుకోవచ్చు ఆనందా. నానా రోహిత్, ఆడిటర్తో ఐటీ రిటర్న్స్ ఇంకా జీఎస్టీ ఫైలింగ్ గురించి మాట్లాడావా? మాట్లాడాను పిన్ని. 2 days లో ఫైలింగ్ పూర్తయిపోతుంది. గుడ్. దర్శన్, ఏంటమ్మా? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ కి స్టాక్ ఫైనల్ చేయడానికి నువ్వే వెళ్ళాలి. లేటెస్ట్ డిజైన్స్ పైన కొంచెం వర్క్ చేయాలి. సరేనా? అలాగే అమ్మా. ఇదేంటి, ఏదో అడుగుతుందనుకుంటే ఇంకేదో అడిగింది. శరణ్య, వడ్డించమ్మా. సరే అత్తయ్య. ఏంటనన్యా, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అదేది అవ్వలేదేంటా అని ఆలోచిస్తున్నావా? అవునత్తయ్య గారు, ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. హనీమూన్ కైతే ప్లాన్ చేశారు, కానీ దర్శన్ని ఒక్క మాట కూడా అడగకుండా ఎలా ప్లాన్ ని వర్కౌట్ చేద్దామనుకుంటున్నారు? పాపం అనన్య. దర్శన్ని నేను హనీమూన్ గురించి అడిగేస్తాను, దర్శన్ నా మీద అరిచేస్తాడు, అందరి ముందు నేను అవమానపడిపోతాను అని చాలా పెద్ద కలే కనుంటావు కదూ పిల్లకాకే. ఆవగింజంత బ్రెయిన్తో ఈ ఆనంద భైరవి గురించి స్కెచ్లు వేస్తే ఏం ఫలితం దొరుకుతుంది నీకు? చూడు, నువ్వు దర్శన్తో రాత్రి మాట్లాడింది మొత్తం నాకు తెలుసు. హనీమూన్ గురించి నువ్వు ఎక్కించిన విషయం ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. అందుకే అనువుగాని సమయంలో నేను మాట జారలేదు. హనీమూన్ మ్యాటర్ని ఎలా, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడితే ఏమవుతుందో నాకు తెలుసనన్యా. నువ్వు ఇలాగే టెన్షన్ పడు, కానీ నేను టెన్షన్ పడను. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నేను కింద పడను. ఓకే?
హనీమూన్ విషయం గురించి ఆయన్ని అత్తయ్య గారు అడగలేదు. అబ్బా, అయ్యో, అమ్మా. ఇదెక్కడ దొరదరా భగవంతుడా. గూడు దొరికింది కదా అని తల దాచుకోవటం మానేసి లేనిపోని విషయాల్లో తల దూరిస్తే దాన్ని దొరదంటారేమో. ఇట్ట గోక్కుంటా ఉంటే ఇప్పుడే అర్థమవుతా ఉండాది. అబ్బా, ఏ టైంలో ఈయనొస్తా ఉండాడేంది? ఏంది విశ్వనాథం ఇట్ట వచ్చుండావు? కూతురు కాపురం ఎట్టా ఉండాదోనని చూసిపోదామని వచ్చుండావా? నువ్విక్కడుండగా నా కూతురు కాపురం ఎలా ఉంటుందో అర్థమయ్యే ఇక్కడికొచ్చాను కాంచనా. నీ సంగతేంటో తేలుద్దామని వచ్చాను. ఏంది విశ్వనాథం, నువ్వు నా ఇష్టం తేలుద్దామని వచ్చుండావా? హాస్యానికైనా హద్దుండక్కర్లా. అయినా ఇదేమి నీ ఒక్కడికే వియ్యాల వారిల్లు కాదు, నాకు కూడా ఇది వియ్యాల వారిల్లే. నా కన్న కూతురు ఈ ఇంటికి పెద్ద కోడలు అంటే నీ మీద నాదే పెద్ద సై అన్నమాట. పెద్ద చిన్న కాదు కాంచనా, బుద్ధి సరిగ్గా ఉండాలి. మనిషి అన్నాక కొంచెమైనా పద్ధతి పాడు ఉండాలి. పద్ధతికి చీర కడితే అచ్చు అది నాలాగే ఉంటది కదా విశ్వనాథం. అట్లాంటిది నన్నెందుకు వేలెత్తి చూపిస్తా ఉండవు? వేలెత్తి చూపించడం కాదు, నిన్నిక్కడి నుంచి మెడబట్టి బయటికి గెంటేయాలి. అయినా ఏం మనిషివి నువ్వు? ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టానని అనన్యతో చేతులు కలిపి ఈ ఇంట్లో తిష్ట వేస్తావా? అసలు నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా ఈ ఇంటి నుంచి గేటు దాటు. బాబా, మా ఆవిడ్ని ఏడైనా చూసుండవా? నేను చూడలేదండి. సెక్యూరిటీ గార్డు నా పెళ్ళాన్ని ఇక్కడెక్కడైనా చూసుండవా? ఆగవయ్యా, ఇదిగో సెక్యూరిటీ గార్డు, ఈ చుట్టుపక్కల ఏడైనా నా పెళ్ళాన్ని చూసుండవా? ఓరి నీ దొంపదగా, కనీసం ఫోటో కూడా చూడకుండా నయ్యి అంటావేంద్రా? చూడు. ఓరి బాబో, కనీసం నా పెళ్ళం ఫోటో అయినా చూసేనా చెప్పరా ఆ మాట? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.